ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి దేశాలన్నీ అత్యవసరంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతికూల వాతావరణంతో పెనుముప్పు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాకముందే మేల్కోవాలని అభిప్రాయపడ్డారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కలిసి పనిచేస్తేనే భావితరం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది భారత ఆకాంక్ష అని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ చాలా వేగంగా విస్తరిస్తోందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. ఏపీలో ఆ దిశగానే విధానాలు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ఒక్క ఏడాదిలోనే $120 బిలియన్ కొత్త పెట్టుబడులను ఆకర్షించామన్న చంద్రబాబు పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఈ నెల 14, 15న జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. I request all companies to come to Visakhapatnam. This is my personal invitation. You can invest there. Your investment is 100%. I guarantee you, you will get good benefit out of it, good return.